ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు బ్రహ్మలీన శ్రీ 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 ప్రబోధానందగిరి స్వాముల వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, పరంపరలో వచ్చినటువంటి చిత్స్వరూపానందగిరి స్వామివారు గీతామాతానందగిరి స్వామిని వారికి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, సమస్త సాధుమాత్మలకు నమస్కరిస్తూ, ఆశ్రమ భక్తులు, శిష్యులు, శ్రేయోభిలాషులు, దాతలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి మనకి మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 15, 16, 17 తేదీల మంగళ బుధ గురువారాల్లో శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ 67వ వార్షికోత్సవం, అదే స్వామివారి 39వ పుణ్యారాధన దివ్యంగా భవ్యంగా చాలా ఘనంగా జరిగింది. మరి అంతటి ఘనకార్యం చక్కగా జరగటానికి కారణభూతులైనటువంటి ఆశ్రమ భక్తులందరికీ సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాం. గ్రామాల పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తులేవు. ఆశ్రమ గ్రామాలైనటువంటి ఏలూరు జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ భక్తులందరికీ సద్గురు యొక్క శుభాశీస్సులు. అదేవిధంగా ఆ 3 రోజుల్లో మధ్యాహ్నం పూట సాంస్కృతిక కార్యక్రమం అయినటువంటి భజన కార్యక్రమము, మరి తైకలపూడి గ్రామ భజన మండలి వారు గంట లక్ష్మీ నరసింహమ్మ అమ్మాజీ వారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా చక్కగా భజన కార్యక్రమం చేశారు. మరి ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది యథాశక్తి ఆర్థిక సహకారం అందించి ఆశ్రమ అభివృద్ధికి, ఆశ్రమ కార్యక్రమాలని చక్కగా అందించారు. మరి వంట వాళ్ళు కూడా ఈసారి ఏలూరు నుండి వచ్చినటువంటి బల్ల రామారావు గారు వారు పంపించారు వంట వాళ్ళని. వాళ్ళు చక్కగా వంట చేశారు. వంటలు చాలా బాగున్నాయని అందరూ అన్నారు. అదేవిధంగా వేదాంత సభలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మహాత్ములు చాలా చక్కగా మాట్లాడారు. మరి వంటలు చేయించటం, ఆ వ్యవహారం అన్నీ కూడా బొలుసు ప్రసాద్ గారి దగ్గరుండి యథావిధిగా ఎప్పుడు చేస్తున్నారు. మరి అంతేకాకుండా ప్రతి పేరున ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్సీలు దాన్ని అంటించి దాన్ని ఫిట్ చేయడం అయినటువంటి మన ముండూరు సంబంధించినటువంటి సుగంధం రాంబాబు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చాలా చక్కగా వీరు వారానికి కాకుండా ఏలూరు, సోమరపాడు, తడకలపూడి, ముండూరు, బప్పనవారిగూడెం, పెరుగుగూడెం, అటు ద్వారకా తిరుమల, ఈ దగ్గర ఉన్నటువంటి అనేక చక్కరాయగూడెం, తాళగోకవరం, కోతులగోకవరం, మరి వేగివాడ, ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా సమస్త ఏలూరు జిల్లాలో ఉన్నట్టు అన్ని గ్రామాల నుండి భక్తులు వచ్చారు. అదేవిధంగా తెలంగాణ నుండి భక్తులు వచ్చారు, ఉత్తరాంధ్ర నుండి వచ్చారు, రాయలసీమ నుండి వచ్చారు. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బహువిధంగా జయప్రదం చేశారు. కాబట్టి మేము చాలా ఆనందంగా వారందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, అఖండ జ్ఞాన సంపదతో వాళ్ళు ప్రయాణం చేయాలని, సదా సద్గురు యొక్క శుభాశీస్సులతో వారి జీవితాన్ని తరింపు చేసుకుంటూ తమ బంధువుల్ని వారందరినీ తరింపు చేసుకోగలరని మేము ఆ సద్గురు యొక్క శుభాశీస్సులు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షలు నిండుగా మెండుగా దండిగా మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశ్రమంలో కార్యక్రమాలు, ఆశ్రమం యొక్క వేదాంత సభల్లో, జ్ఞాన సభల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మీ శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు, మీ స్వామీజీ కృష్ణచరణానంద భారతి వారు, మరి శిష్యులు, బంధువులు, ఆత్మబంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపించారు. అందుకే మరి ప్రతి ఒక్కరికి పేరున ఈ వీడియో ద్వారా ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, సహకరించిన వారు, రాలేని వారు, వచ్చిన వారు అందరికీ కూడా సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ మేము చాలా ఆనందంగా, ఈరోజు మాకు కాస్త రెస్ట్ దొరికింది. కర్నూలు కార్యక్రమం చేసి వచ్చాం, కొద్దిగా రెస్ట్ దొరికి నిన్నంతా రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా సంతోషం. మరి ఆశ్రమ భక్తులందరికీ ఓం నమో నారాయణ, సద్గురు యొక్క శుభాశీస్సులు. హరి ఓం తత్సత్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి
జరిపించినటువంటి ఆశ్రమ గురుదేవుల ప్రబోధానందగిరి స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మకు మూల దైవాలైనటువంటి మరి శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షలక్ష్మి శ్రీ జ్ఞాన విద్యా సరస్వతి సమేత శ్రీకృష్ణ మందిరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అందరికి జ్ఞాన విద్య గణపతి స్వాముల వరకు సర్వదేవతలకు హృదయపూర్వక నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారత స్వామి వారు.